ఒక బ్రదర్ని మనం అడుగుదాం, బ్రదర్ అసలు నువ్వు ఎందుకు పుట్టావు అని. నీలో ధైర్యం గల వాళ్ళు ఎవరు చేయొద్దండి అన్న, నువ్వు అడిగితే నేను ఆన్సర్ చెప్తాను అన్నవాళ్ళు. నాకే జనంకెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. పోనీ స్త్రీలలో ఎవరైనా కాస్త ధైర్యం కలిగిన వాళ్ళు, శాలేమన్నంటే భయం లేని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఏమో ఈ జనంలో నిలబడాలంటే భయమే కదా. సరే, కూర్చొనే చెప్పండి. తమ్ముడు నీ పేరేంటి? పెద్దగా రాజేష్. రాజేష్ నువ్వు ఎందుకు పుట్టావు రాజేష్? ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి చెప్పొద్దు. యేసయ్య తెలియక ముందు అసలు నువ్వు ఎందుకు పుట్టావు? యేసయ్య తెలియక ముందు నువ్వు ఎందుకు పుట్టావు అని అడుగుతున్నాను నేను. తెలిసిన ఇప్పుడు కాదు, తెలియక ముందు అసలు నువ్వు ఎందుకు పుట్టాను అనుకున్నావు? ఫ్రీగా. సోదరి, ఇప్పుడు యేసయ్య తెలుసు నీకు. యేసయ్య తెలియక ముందు నువ్వు ఎందుకు పుట్టావు? శబాష్. అది మైక్ ఏదన్నా ఇస్తారా? అటు మైక్ తీసుకెళ్ళండి. అక్కడ సలోమి దగ్గర మైక్ ఉంటుంది. సలోమి, ఆ మైక్ చెల్లికి ఏమా ఎందుకు పుట్టావు? ఇప్పుడు నాకు చెప్పిన సమాధానం ఫస్ట్ చెప్పావు. ఎందుకు పుట్టావు? ఒక గురి కానీ గమ్యం కానీ ఏమి లేదు, తిన్నాం జీవించాం అంతే. రైట్. పుట్టాం, పెరిగాం, పెద్ద అయ్యాం, కష్టపడాలి, తినాలి అంతే. అంటే ఆ జీవితానికి ఒక అర్థం లేదు, ఏం లేదు. రోజులు అలా గడిచిపోయినాయి, సంవత్సరాలు అలా వెళ్ళిపోయాయి. దానికి ఏమీ అసలు అర్థం లేదు, నిజంగానే లేదు. ఇప్పుడు ఆలోచిస్తే అదంతా ఆశ్చర్యంగా ఉంది, బాధ కలుగుతుంది. వదిలేద్దాం. ఒక అన్యుడిని మీరు వెళ్ళి అడగండి, బ్రదర్ నువ్వు ఎందుకు పుట్టావు అని అడగండి. ఏం చెప్తాడు చూడండి. ఎందుకు పుట్టావు నువ్వు అని అడిగితే, ఎందుకు పుట్టేదే ఉంది, అదేం ప్రశ్న అసలు? ఎందుకు పుట్టేది ఏంది? దేవుడు పుట్టించాడు, పుట్టాను అంటాడు. అదే దేవుడు ఎందుకు పుట్టించాడు నిన్నంటే, ఎందుకు పుట్టి ఇప్పుడు నువ్వు మెంటలోలాగా ఉన్నావు, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతాయి అంటాడు. దేవుడు ఎందుకు పుట్టించాడు బ్రదర్ నిన్నంటే, ఎందుకు పుట్టించేది ఏంది? బతకడానికి అంటాడు. అంటే ఎలా బతకడానికి, ఎందుకోసం ఎలా బతికేదే ఉంది? మామూలుగా పుట్టాం, పెరిగాం, పెద్ద అయ్యాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, తిన్నాం, ఏదో పని చేసుకున్నాం, చివరికి చచ్చిపోయాం. ఇంకేంది? ఒక్కసారి ఆలోచించండి మీరు. అసలు మనిషి జీవితం కేవలం ఇందుకేనా? పుట్టాం, పెరిగాం, పెద్దయ్యాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, వాళ్ళని పెంచి పెద్ద చేశాం, సత్యాం. ఇందుకేనా మనిషి జీవితం? ఇందుకేనా? ఎంతమందికి ఈ ప్రశ్న ఉందో నాకైతే తెలియదు, కానీ ప్రతి మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడు వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. అసలు నా జన్మ వెనక నన్ను సృష్టించిన సృష్టికర్తకున్న ఉద్దేశం ఏంటి? నా జీవితం ద్వారా దేవుడు సాధించాలనుకున్నది ఏమిటి? ఏం ఆశించి నన్ను చేశాడని యథార్థంగా ఆలోచించుకునే వాళ్ళు 100లో కనీసం 10 మంది ఉంటారా అంటే అనుమానమే. ఉండరు. దాదాపు ఒక 5గురన్నా ఉంటారా 100 కంటే అనుమానమే. కనీసం 5గురు వేసుకుంటే 95 మంది తమ జీవితానికి, జన్మకి అర్థం తెలియకుండానే బతికి చచ్చిపోతున్నారు. బాధాకరమైన విషయం కాదా ఇది? అవునా తమ్ముడు? అర్థం లేని జీవితం. ఏం తమ్ముడు, అవునా? హలో, అవునా కాదా? అది సంవత్సరాలు దేవుడిచ్చిన మంచి అవకాశాలన్నీ వేస్ట్గా ఖర్చు అయిపోయి, చివరికి చావు దగ్గరకు వచ్చినప్పుడు ఈ బంధాలన్నీ తెంచుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనుకున్నప్పుడు, జీవితంలో నేను ఒంటరిగానే ఉండిపోవాలి, నేను ఒంటరిని అన్న భావన కలిగినప్పుడు అప్పుడు వెతుక్కుంటూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళాలి అని. 10వ తరగతి చదువుతున్న ఒక చిన్నవాడిని నిలబెట్టి, తమ్ముడు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే 10వ తరగతి చదువుతున్నానన్నా అంటాడు. తర్వాత ఏమిట్రా జీవితం అంటే, తర్వాత ఏముందన్నా ఇంటరు, తర్వాత ఏంది డిగ్రీ, తర్వాత ఏంది చెప్తాడు ఇక వాడేదో. తర్వాత జాబ్ వచ్చింది అనుకోరా, తర్వాత ఏంటంటే జాబ్ వస్తే ఏముందన్నా పెళ్లి చేసుకుంటా ఉంటాడు. రైట్, మంచిదిరా. పెళ్లి తర్వాత ఏంటంటే, పెళ్లి తర్వాత ఏముందన్నా పిల్లలు పుడతారంటాడు. రైట్, పిల్లలు పుట్టారు, తర్వాత ఏంటంటే పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాం. రైట్, పెంచి పెద్ద చేసావు. తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తాం అంటాడు. ఎవడు? 10వ తరగతి చదివేవాడి ఆలోచన. ఉద్యోగాలు వచ్చినాయి, తర్వాత ఏంటంటే ఏముందన్న వాళ్ళు కూడా పెళ్లి చేస్తాం అంటాడు.
తర్వాత ఓకే రా, ఆ పెళ్ళి వాళ్ళు కూడా పెళ్ళి చేశారు. తర్వాత ఏంటంటే ఏముందన్న వాళ్ళకి పిల్లలు పుడతారు, ఆ పిల్లలు పుట్టారు. తర్వాత ఏంటంటే ఏముందన్న మన ముసలాళ్ళు అవుతాం అంటాడు. ఆ ముసలాళ్ళు అయ్యాం. ఆ తర్వాత ఏంటంటే ఏముంది ఆ పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తామన్నా అంటాడు. ఎవరు 10వ తరగతి వాడు చెప్తున్నాడు అనమాట. పిల్లల్ని ఎత్తుకొని ఆడించావు, తర్వాత ఏంటంటే ఏముందన్నా చచ్చిపోతావు, ఏముంది చచ్చిపోతావు. తర్వాత ఏంటంటే ఇంకేముందన్నా, ఇంకేముంది, ఇంకంతేగా. అంటే జీవితం దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలీదు. మరణం తర్వాత మళ్ళొక జీవితం ఉంది అన్న సత్యం కూడా తెలీదు. కనీసం తెలుసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. అదంత సీరియస్ మ్యాటర్ కాదు అని ఎక్కువ మంది అలా వదిలేస్తున్నారు దాన్ని. కానీ క్రీస్తు యేసు ద్వారా ఈ రెండు సంగతుల విషయంలో మనకు ఒక స్పష్టత ఏర్పడింది. ఈ రెండు విషయాల గురించి మనకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఇప్పుడు మిమ్మల్ని క్రీస్తు నందు అడుగుతున్నాను, ఎందుకు పుట్టారు మీరు? ఇప్పుడు చెప్పండి, ప్రభునందు చెప్పు చెల్లి, ఎందుకు పుట్టావు నువ్వు? మీకు ఒకవేళ ఈ మాట చెప్పడం వచ్చో రాదో నాకు తెలియదు, తెలుసో తెలీదో నాకు తెలీదు. నువ్వు ఎందుకు పుట్టావు అని నిన్ను ఎవరైనా అడిగితే చెప్పాలి. ఎందుకంటే నన్ను సృష్టించిన సృష్టికర్త చిత్తము నెరవేర్చడానికి పుట్టాను అనాలి. ఎందుకు పుట్టావు నువ్వు అంటే, నన్ను సృష్టించిన సృష్టికర్త ఒక ఉద్దేశంతో నన్ను ఈ భూమి మీదకి పంపించాడు, ఆయన చిత్తం నెరవేర్చడానికి నేను పుట్టాను అనాలి. ఎదురోళ్ళకి చెప్పటమే కాదు, నీ మనసులో కూడా అవగాహన ఉండాలి. అర్థమైందా? కొంతమంది స్త్రీలు అనుకుంటారు నేను పిల్లలను ఉత్పత్తి చేయడానికి పుట్టానని. కొంతమంది పురుషులు అనుకుంటారు నేను కూడా వాళ్ళని పెంచి పోషించడానికి పుట్టాను అనుకుంటారు. కోర్స్ మన జీవితంలో అదొక భాగం అయితే అయి ఉండొచ్చు. టోటల్గా నిన్ను అందుకోసమే దేవుడు చేయలే. పిల్లలు లేరని కొంతమంది కుమిలి అల్లాడి గందరగోళం అయిపోతూ ఉంటారు. పిల్లల్ని కనటం కనకపోవటం అనేది ఒక గొప్ప సంగతి కాదు నా లెక్క ప్రకారం. కొంతమంది పిల్లలు లేరు అని కుమిలిపోతూ ఉంటారు, దిగులేసుకుంటారు, పింగిపోతూ ఉంటారు, గందరగోళం అయిపోతుంటారు. అని ఒక మాట చెప్పనేయండి, పిల్లల్ని కనటం గొప్ప సంగతే? పిల్లల్ని కనటం గొప్ప సంగతా? పిల్లల్ని నీకు ఇచ్చాడు అంటే దేవుని చిత్తం అది. పిల్లల్ని నీకు ఇయ్యలేదు అంటే దేవుని చిత్తం అది, అంతే. ఒక అమ్మాయిని, దారిని పోయే అమ్మాయిని పాడు చేసి, ఒక వెర్రి పిచ్చి అమ్మాయిని పాడు చేస్తే అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తుంది. రాత్రులు రోడ్డు పక్కన తిరిగే ఒక మతి భ్రమించిన ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని దారిని పోయే దుర్మార్గులు, త్రాగుబోతులు ఎవడో పాడు చేస్తే వెంటనే ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ పొందుతుంది, గర్భవతి అవుతుంది. అంటే దారిన పోతూ అలాంటి చర్య జరిగించిన వెంటనే ఆమెకు గర్భఫలం అది దేవుడిచ్చిందిగా అనుకుందామా, లేకపోతే ఆశీర్వదించి ఇచ్చాడు అనుకుందాం? లేదు, మానవ శరీరంలో అక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది పరిశుద్ధులు చేసినా పాపులు చేసినా తప్పకుండా అలాగా ఆ చర్య జరిగినప్పుడు ఈ ఫలితం అందేటట్టుగా దేవుడు ఆ సృష్టిలో ఏర్పాటు చేశాడు. కానీ కొంతమంది జీవితంలో కొంత ప్రణాళికను బట్టి కావాలనే కొన్ని బ్రేక్ చేశాడు దేవుడు. ఎందుకు నాకు ఇవ్వలేదు? ఇప్పుడేదో అట్లా అక్రమంగా జరిగినా కూడా వాళ్ళకి సంతానం కలుగుతుంది, సక్రమంగా ఉన్నా నాకు బిడ్డ పుట్టలేదు. కారణం ఏమిటి అంటే, నువ్వు ఎందుకు ఆలోచించవు సృష్టికర్త ఆ విషయంలో నాకేదో ప్లాన్ వేరుగా ఉంది అని ఎందుకు అనుకో? నా పట్ల దేవుని ప్రణాళిక ఏదో వేరుగా ఉంది. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందో తెలుసా? నీకు గర్భఫలం ఇవ్వకుండా ఆపేసి ఆల్రెడీ అనాథలైనటువంటి బిడ్డల్ని నీ ద్వారా వారిని ఆదరించేటట్టు దేవుడు ప్లాన్ కలిగి ఉండొచ్చు. అనాథ అయిన బిడ్డను, ఒక బిడ్డని నీకు అప్పచెప్పి ఆ బిడ్డకి నీవే తల్లివై తండ్రివై నువ్వు ఆదరించేటట్టు నీ మీద ఆ ప్లాన్ కలిగి ఉండొచ్చు దేవుడు. పిల్లలు అంటే పెద్ద పనితనం కాదు, లెక్కలోది కాదు. అది గొప్పతనం ఏమిటి అంటే ఆత్మీయ సంతానాన్ని గనుట అని ఎన్నోసార్లు చెప్పాను. ఆత్మీయ సంతానం కనాలి. కొంతమంది తరచుగా నా దగ్గరకు వస్తారు, వందల సంఖ్యలో వచ్చారు, నా సంతానం లేదన్నా అని బోర్ని ఏడుస్తారు. ఎందుకంటే సమాజంలో చిత్కారాన్ని బట్టి నేను చెప్తున్నా, పుట్టిన ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక్కటే చిత్తం లేదు.
ఒక్కొక్క జీవితం పట్ల, ఒక్కొక్క జన్మ పట్ల ఒక్కొక్క ప్లాన్ ఉంది దేవునికి. పద్దాకల దేవుణ్ణి శోధించొద్దు, విసిగించొద్దు. సంతానం ఇస్తేనే దేవుడు ఉన్నట్టు, ఇయ్యకపోతే దేవుడు లేనట్టు అనే పనికి మాలిన మాటలు మాట్లాడొద్దు. నా పట్ల ఆయన చిత్తం ఏముందో అదే జరుగునుగాక. ఇవ్వాలనేది ఆయన సంకల్పం అయితే స్తోత్రం. ఇవ్వద్దు, నా పట్ల ఆయనకి వేరే ఉద్దేశం ఉంటే దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అది పక్కన పెట్టేసి అసలు నా పట్ల ఆయన చిత్తం ఏంటి, సంకల్పం ఏంటి అనేది గుర్తుపట్టి అది నెరవేర్చే విషయంలో ఆసక్తులై ఉండండి. నువ్వు ఎందుకు పుట్టావు, నీ జన్మకు అర్థం ఏమిటి అంటే, నన్ను సృష్టించిన వాని చిత్తము నెరవేర్చుటకు నేను పుట్టాను. ఇది యేసయ్య మాట. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట నాకు ఆహారమును పానీయమునై ఉన్నది. తండ్రి, ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అన్నాడు. కాబట్టి ఎందుకు పుట్టాం మనం అంటే, మనందరి హృదయాల్లో ఒక తీర్మానం, ఒక మాట ఉండాలి. ఏంటంటే, సృష్టికర్త చిత్తము. చెప్పండి, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కలిపి అడుగుతున్నా, ఎందుకు పుట్టావు బ్రదర్ నువ్వు అని అడుగుతున్నా. అందరు చెప్పండి. సోదరా, పెద్ద ఆయన, చిన్న ఆయన, తమ్ముడు, అన్నయ్య, ఎందుకు పుట్టారు మీరు? అసలు ఏంది మీ జన్మకు అర్థం ఏంది? అసలు ఎందుకు పుట్టారు మీరు? ఎందుకు బతుకుతున్నారు మీరు అని నేను అడుగుతున్నాను. తిట్టనుకోవాకండి, మీ సమాధానం చెప్పండి నాకు. ఎందుకు పుట్టారు? అసలు నిన్ను ఒక సృష్టికర్త సృష్టించాడు, ఆయన భూమి మీదకి నిన్ను పంపించాడని తెలుసా అసలు నీకు? నీ జన్మ వెనక ఆయనకంటూ కొన్ని సంకల్పాలు, ఉద్దేశాలు ఉన్నాయని ఎప్పుడన్నా ఆలోచించావా? ఆలోచించు. ఏదో చదివి ఉద్యోగాలు సంపాదించి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళకి లైఫ్ అంతా తగలబోసి సచ్చేదానికి కాదు. భూమి మీద నీ ద్వారా జరగాల్సిన పని ఏదో ఉంది. ఆ పని కోసమే దేవుడు నిన్ను చేశాడు, కానీ అనవసరంగా నిన్ను చేయలా. సో ఏ పని కోసం నువ్వు సృష్టించబడ్డావో ఆ పని నీ ద్వారా జరగనప్పుడు నీ జన్మ వ్యర్థమేగా, దానికి అర్థం లేదుగా. ఇది నాకు అర్థమైనందుననే అసలు నా జన్మ వెనక ఆయనకున్న ఉద్దేశం ఏమిటని కనిపెట్టి ప్రార్థన చేసి ఆ సంకల్పం ఏదో తెలుసుకొని ఇప్పుడు దాన్ని నెరవేరుస్తున్నాను నేను. హల్లెలూయా. అది నేను గుర్తించకపోతే చాలా నష్టం కలిగేది. కొంతకాలం నేను వ్యర్థంగా తిరిగాను. ఆ సృష్టికర్త చిత్తం తెలుసుకోకుండా కొంతకాలం టైం వేస్ట్ చేశాను నేను. తర్వాత ఆయన నన్ను దర్శించి ఆ విషయం స్పష్టపరిచిన తర్వాత సిగ్గు తెచ్చుకొని దేవుని వైపు తిరిగాను. ఇక ఆయన సంకల్పం నెరవేర్చడానికి పూనుకున్నాను. కాబట్టి మీ అందరికీ ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను ఏంటంటే, అజ్ఞానంలో, తెలిసి తెలియని స్థితిలో జీవిత పరమార్థాన్ని గుర్తించకుండా వ్యర్థంగా మనం చాలా రోజులు ఖర్చు పెట్టేసుకున్నాం. ఇక మన జీవితాలు అలా తెల్లారకూడదు. దేవుని సంకల్పం ఏమిటో మనం గుర్తుపట్టాలి. ఆ సంకల్పాన్ని నెరవేర్చి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనల్ని చూసి ముచ్చట పడాలి ఆయన. నిన్ను దేనికోసం నేను ఉద్దేశించి భూమి మీదకి పంపించానో నా ఉద్దేశం నెరవేర్చావు నా కుమారుడా అనాలి నిన్ను చూసి. నిన్ను ఎందు నిమిత్తం నేను సృష్టించి భూమి మీదకి పంపించానో ఆ సంకల్పమంతా నెరవేర్చావు తల్లి రామ్మ అనాల యేసయ్యా. ఏం చేసావు నువ్వు అనకూడదు. వ్యర్థుడా ఏం చేశావు అనకూడదు ప్రభు. కాబట్టి జీవిత పరమార్థం ఏమిటో గ్రహించి దాన్ని నెరవేర్చడానికి ఎప్పుడు మనసును సిద్ధపరచుకొని ఇదే ఆలోచిస్తూ ఉండండి. ఇవన్నీ ఇక మిగిలినవన్నీ చిన్నవి, చదువు, ఉద్యోగం, పెళ్ళం, పిల్లలు, పెళ్ళి, ఇల్లు, సంసారం, ఇవన్నీ చిన్నవి. నువ్వు పెద్ద దీని గురించి ఏదో బుర్రబద్దలు చేసుకొని ఆలోచించేంత గొప్ప ఏం కాదు. అందరు చేసేది అదే, నువ్వు చేసేది అదే. దానికి ఏదో నువ్వు జుట్టు ఊడిపోయిన దాకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంత విషయం కూడా అందులో ఏమి లేదు. ఏమంటావు? మరి ఆలోచించాల్సింది ఏంటి అంటే, అసలు నేను ఎందుకు వచ్చాను, నా జన్మ వెనక అనుకున్నా అది. ఇది అర్థమైన వాడు ఒక పాట పాడాడు. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా,
పిలిచితివా యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపన ఎంత. దేవునికి మహిమ. ఏమన్నాడండి? తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే జీవించు దినములంతా కురికి పని చేసేదన్ జీవించు దినములంతా కురికి పని చేసేదన్ పిలిచావు నీ సేవకై పిలిచావు నీ సేవకై దానిని మరచెదనా దానిని మరచెదనా యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. పిలిచావు నీ సేవకై దాన్ని మర్చిపోయేదయ్యా నేను మర్చిపోను. తలంపులెల్లా నా తపనంతా నీ చిత్తం చేయాలని నేను ఒక వ్యర్థుడిగా మిగిలిపోకూడదు ప్రభువా. నా జన్మ అర్థవంతంగా ఖర్చు అయిపోవాలి. గతించిన తరాల్లో భక్తులకు వేరు వేరు పనులేమో నాకు తెలియదు. ఈనాటి మన తరంలో మన పని నశించిపోతున్న ఆత్మలను రక్షించుట. మనం యేసు పోలికగా రూపాంతరం చెంది ప్రభు మనకు నేర్పిన అనుభవాలన్నీ నేర్చుకొని ఆయన సంకల్పమంతా మన పట్ల ఏదైతే ఉందో అది నెరవేర్చి ఆయన ఎదుటికి వెళ్ళాలి. ఎందుకు నన్ను సృష్టించాడు, ఎందుకు నిన్ను పుట్టించాడు అంటే సింపుల్గా ఒక మాట చెప్తాను. పరలోక రాజ్యమును పరిపాలించుటకు, అందులో పనిచేయుటకు నిన్ను నన్ను పుట్టించాడు దేవుడు. మీరు అనుకుంటున్నారేమో ఈ లోక రాజ్యం స్థిరమని. కాదు, ఈ రాజ్యం స్థిరం కాదు, ఈ రాజులు స్థిరం కాదు. ఇందిరాగాంధీ ఏది, నెహ్రూ ఏడి, ఎన్టీఆర్ ఏడి, వైఎస్ఆర్ ఏడి, ఏరి. రేపు ఇప్పుడు ఉన్నోళ్ళు మాత్రం గ్యారెంటీ ఏముంది, తర్వాత వచ్చేవాళ్ళు మాత్రం గ్యారెంటీ ఏముంది? ఎంతకాలం? ఎవడు బ్రతికినా 70-80 ఏళ్ళే. మహాదమ్ము శక్తి ఏమండి, మంచి ఆరోగ్యం ఉండే, రోగం లేకుండా ఉంటే ఒక 90-100. తర్వాత అయినా రాజులు లేరు, రాజ్యాలు లేవు. ఈ లోక రాజ్యము నిలవదు, ఈ రాజులు నిలవరు. ఒరిజినల్గా మన కళ్ళకి కనబడుతున్న ఈ లోకమే నిజమని మనం భ్రమిస్తాం, కానీ ఒరిజినల్గా నిజమైన లోకం, దేవుడు సిద్ధపరిచిన లోకం, ఎప్పటికీ లయము కాని లోకం, ఎప్పటికీ నశించని లోకం పరలోక రాజ్యం. దేవునికి సువిశాలమైనటువంటి ప్రపంచాలు కోటాను కోట్లు ఉన్నాయండి. వినండి, కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. ఈ ఉన్న ప్రపంచాలు గాక ఇంకా క్రొత్త ప్రపంచాలు చేయాలని దేవుని ప్లాన్. తెలివిగల్లోళ్ళు మైండ్కి వేసుకోండి ఈ మాట. ఇంకా కొత్త ప్రపంచాలు చేయాలనేది ఆయన సంకల్పం. ఆ క్రొత్త ప్రపంచాలు ఏ లోపము లేకుండా, ఏ పాపము లేకుండా, పరిపూర్ణ పరిశుద్ధత నివసించే నివాసాలుగా ఉన్నటువంటి అద్భుత ప్రపంచాలు చేయాలి అనేది ఆయన దృఢ సంకల్పం, ఆయన భవిష్యత్ సంకల్పం. ఆ రాజ్యం తయారు కావాలి, ఆ లోకాలు తయారు కావాలి, ఏ లోపము పాపము లేని పరిపూర్ణ పరిశుద్ధుల గుంపు తయారు కావాలి అంటే
ఏ పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు పని చేయాలి, పాపం యొక్క రుచి, పాపం యొక్క భయంకర వికృతత్వం ఎరిగిన మనిషి కూడా పని చేయాలి. అర్థమైందా? వీళ్ళిద్దరి సాంగత్యంలో, వీళ్ళిద్దరి కలయిక ద్వారా, వీళ్ళిద్దరి ఆలోచన ద్వారా నిర్మించబడేటువంటి ఆ ప్రపంచాలు మాత్రమే లోపరహితమైన ప్రపంచాలుగా ఉంటాయి. పరిశుద్ధత గురించి, పరిశుద్ధ జీవిత విధానాన్ని గురించి దేవుడు చెప్తాడు. ఏది? ఆ సృష్టించేవాడికి, సృష్టి అయ్యేవాడికి, సృష్టించబడేవాడికి. పాపము, దాని యొక్క వికృతత్వం, దేవుని ప్రేమ, దేవుని క్షమాహృదయం, దేవుని మంచితనం అంతనేమో అది అనుభవించి రుచి చూసి అక్కడికి చేరిన మనిషి చెబుతాడు ఆ సృష్టి కాబోయేవాడికి. ఏమన్నా అర్థమైందా? మళ్ళీ చెప్పేదా? అసలు దేవుని ప్లాన్ ఈ లోకం కాదు, ఇది మనకి పర్మనెంట్ ప్లేస్ కాదు. అసలు నిన్ను ఎందుకు పుట్టించాడు, నీ వెనక, నీ జీవితం వెనక ఆయన చిత్తం ఏమిటంటే, ఈ భూమి మీదకి నిన్ను రప్పించింది మొట్టమొదట ఆ నూతన ప్రపంచాలు చేయడానికి కావలసినటువంటి అనుభవం అంతా నీకు నేర్పించడానికే దేవుడు నిన్ను మొదట భూమి మీదకి పంపించాడు. అసలు నీ జన్మ, మన మానవ జన్మ అంతటి వెనక దేవునికున్న సార్వత్రిక ప్లాన్ ఇది. నేను చెప్పే ఈ మాట అక్షరాల నిజం అంటానికి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం సాక్ష్యం ఇస్తుంది. చూడండి. వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. వారు దీని చేత అభ్యాసము నొందవలనని అంటాడు ప్రసంగి 1:13. అభ్యాసము అన్న కాడ పుట్నోట్లో శిక్షణము అని ఉంటుంది. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము, పేజీ నంబర్ చెప్పు. పాత నిబంధనలో పేజీ నంబర్ చెప్పు. 556. 556వ పేజీ. క్రొత్త వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. పాత నిబంధనలో 556వ పేజీ చూడండి. అందులో 1వ అధ్యాయమే ఉంటుంది. అందులో 13వ వచనంలో నేను చెప్పిన మాట ఉంటుంది. వారు దీని చేత అభ్యాసము నొందవలనని మానవ జాతికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. కఠినమైనటువంటి ప్రయాస ఈ భూమి మీద మనం పడుతున్నాం, అనుభవిస్తున్నాం. ప్రశాంతంగా, సుఖంగా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎవ్వరూ లేరు. అనేక రకాల ప్రయాసల గుండా ప్రయాణం చేశారు. ఇప్పటికీ కొంతమంది ప్రయాస పడతానే ఉన్నారు, బాధలు పడతానే ఉన్నారు. ఎందుకు ఈ ప్రయాసలు, ఎందుకు ఈ కఠిన దాస్యాలు, ఎందుకు ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు అంటే మనకు శిక్షణ అట, మనకు ట్రైనింగ్ అట. ఏమండి? మిలిటరీ వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కడిస్తారు? యుద్ధ భూమిలోనే ట్రైనింగ్ ఇస్తారా? ట్రైనింగ్ ఇచ్చి యుద్ధ భూమిలో తీసుకెళ్తారా? ట్రైనింగ్ ఇచ్చే ప్లేసు, యుద్ధ భూమి రెండు ఒకటేనా? రైట్. ట్రైనింగ్ స్పెషల్ ప్లేస్లో ఇస్తారు, యుద్ధ భూమి దానికి వేరుగా ఉంటుంది. అలాగే ఇది శిక్షణాలయం ఈ భూమి మనకి. అంటే అనుభవ జ్ఞానం పొందటానికి అన్నమాట. అర్థమైందా? ఈ శిక్షణ పొందిన తర్వాత ఇక పనిలోకి వెళ్తాం. అది అందరి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం. అయితే అందరికీ ఒకే విధమైన ట్రైనింగ్ ఉండదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన అనుభవం. అందరికీ ఒకే టైపు సమస్యలు రావు, అందరికీ ఒకే రకమైన ఇబ్బందులు రావు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు అనుభవాన్ని నేర్పి, ఇప్పుడు ప్రతి మనిషి జీవితాన్ని మీరు గదిలిస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ అనుభవాలు చెబుతారు. అయ్యా, నా జీవితంలో ఏం చెప్పేదిలే, నేను ఫలానప్పుడు అలా జరిగింది, ఫలానప్పుడు ఇలా జరిగింది, ఇది ఇలా అయింది, అలా అయిందని ఒక్కొక్కళ్ళు వాళ్ళ అనుభవాలు కోకోలలుగా చెబుతూ ఉంటారు. అందరూ కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చెప్తారా చెప్పరా? ఏ మనిషి అనుభవాలు ఆ మనిషి. ఇన్ని రకాల అనుభవాలన్నీ కాసి వడపోసినటువంటి వ్యక్తుల సమూహం అంతా రేపు అక్కడికి వెళ్ళిద్ది. ఈ అనుభవాలు ఎవరు నేర్పారో తెలుసా? నీ కంటికి కనబడకుండా అదృశ్య రూపంలో ఉండి ఈ అనుభవాలన్నీ దేవుడే నీకు నేర్పిస్తున్నాడు. అందులో ఇక ఏ రకమైన శ్రమ అయినా ఉండొచ్చు, ఏ విధమైన ఇబ్బంది అయినా ఉండొచ్చు, ఏ విధమైన శోధన అయినా ఉండొచ్చు, నీకు ఎలాంటి కలతలైనా ఉండొచ్చు. ఇక అందులో అదంతా కూడా నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, ఇదంతా కూడా నాకు అనుభవం కోసం దేవుడు నేర్పిస్తున్న ట్రైనింగ్. ఓ నాకు బాధలు వచ్చేసినాయి బాబోయ్, కష్టాలు వచ్చేసినాయి బాబోయ్, అయ్యి బాబోయ్ అని ఏడుస్తారు. రానుడు ఎవడు నాకు చూపించు.
పుట్టింది మొదలుకొని సచ్చిందాకా అసలు వీడికి ఏ సమస్య లేదన్న ఒకటి చూపించు, నాకు చూపించవా, డబ్బులు ఇస్తాను నీకు, నేను చూపించమ్మా. ఏ నిరుపేద దగ్గర నుంచి ప్రధానమంత్రి, గవర్నరు, రాష్ట్రపతితో సహా అందరికీ అగసాట్లేగా. ఇంకా భేదవాడే నయం, దొరికినంత ముద్దు తిని హాయిగా గుడిసెలో నిద్రపోతాడు. వాళ్ళ కర్మ మామూలు కర్మ కాదు. కనీసం తిండి తినాలన్నా కూడా దాన్ని చెకప్ చేయాలి, ఏ విషయం ఎవడు గలిపాడో అని. అంటే ఒక యాంత్రిక జీవితం ఆ జీవితం. చెప్పు, కష్టాలు నాకే వచ్చినాయి, బాధలు నాకే వచ్చినాయి, ఇబ్బందులు నాకే వచ్చినాయి, నాలాంటి కష్టాలు ఎవరికి లేవు. ఆహా, ఎవరికి లేవా? నువ్వు మాత్రమే భరిస్తున్నావా? ఎవరి కోళ్ళ డైలాగ్ అదే. అందరి మాటలు అయ్యే, అందరి డైలాగులు అయ్యే. అందరికీ కూడా ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళకి. ఇదంతా అవసరం. ట్రైనింగ్ పీరియడ్లో ఎవడో సుఖంగా ఉండడో చెప్పండి, అందరు చెప్పండి. శిక్షణా శిబిరంలో ఎవడో సుఖంగా ఉండడో. ఏం చేస్తారు? తోముతారు. చెప్పండి, ఏం చేస్తారు? తోముతారు. ఎవరెవరికి ఏ టైప్ అనుభవాలు అవసరమైతే ఆ అనుభవాలను ఇచ్చి రెడీ చేసి, రైట్, నేను అనుకున్న పొజిషన్లో ఈ సరుకు రెడీ అయింది అనుకున్నప్పుడు ఇక రా అంటాడు. ఇంకొచ్చేసే, నేను అనుకున్న ఆకారం నీళ్ళకి వచ్చేసింది, నేను అనుకున్న అనుభవం నువ్వు నేర్చేసుకున్నావు, ఇంకా చాలు వచ్చేసాయి అని తీసుకుంటాడు అన్నమాట. అసలు ఇది ప్లాన్. అసలు దేవుని రాజ్యంలో దేవునితో కలిసి క్రొత్త లోకాన్ని సృష్టించడానికి, అనుభవం నేర్చుకోవడానికి దేవుడు నన్ను పుట్టించాడు. మళ్ళీ దూతలు పనికిరారు వాళ్ళని చేయటానికి. దేవదూతలు పనికిరారు, తెలుసా మీకు ఆ సంగతి? దానికి మనుషులే కావాలి, అంటే మనమే కావాలి. మనకున్న అనుభవాలు దేవదూతలకి లేవు. లేవు. దేవదూతలకి బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య 4 దశలు ఉన్నాయా? పురిటి కందుల్లాగా పుట్టి 6 అడుగుల మనుషుల్లాగా అయ్యారా దేవదూతలు? ఒకేసారి పుట్టేశారు వాళ్ళు. వాళ్ళకి పిల్లతనం లేదు, పెద్దతనం లేదు, యవ్వన ప్రాయం లేదు, వృద్ధాప్యం లేదు. మనకి ఒక పసిబిడ్డగా ఉన్నవాడు ఏ శోధన ఎదుర్కొంటాడో మనకు తెలుసు. అప్పుడప్పుడే టీనేజ్లోకి వచ్చేవాడు ఏ శోధన ఎదుర్కొంటాడో మనకు తెలుసు. టీనేజ్ దాటి వివాహితుడు అయిన తర్వాత ఎలాంటి శోధనలు ఎదుర్కొంటాడో మనకు తెలుసు. వివాహం అయిన తర్వాత, సంతానం పుట్టిన తర్వాత ఎలాంటి శోధన ఎదుర్కొంటాడో మనకు తెలుసు. ఏ ఘట్టంలో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి అనుభవాలు ఉంటాయో మనకు తెలుసు. ఇవన్నీ వాళ్ళకేం తెలుసు? ఎవరికి? కాబట్టి వాళ్ళు దేవుని సేవకులు, దేవుని దూతలు, దేవుని పరిచారకులు. అంతే. దేవునికే కాదు, మనకు కూడా పరిచారం చేయటకే వచ్చారు వాళ్ళంతా కూడా. హెబ్రీ పత్రికలో ఉంటుంది ఈ మాట. ఒకసారి మీరు బైబిల్ ఉంటే తీయండి. దేవదూతలు మనం ఒక్కటి కాదు, వాళ్ళు వేరు, మనం వేరు, వాళ్ళ క్యాడర్ వేరు, మన క్యాడర్ వేరు. ప్రస్తుతానికి మనం తక్కువగా ఉండొచ్చు కాక, కానీ దేవుని ప్లాన్లో వారికంటే శ్రేష్టంగా మనల్ని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఒకసారి చూడండి, ఇది జీవిత సత్యం, తెలుసుకొని జాగ్రత్త పడండి. 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణయైన శ్వాసము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? అది సంగతి. రక్షణయను స్వాస్థ్యము పొంది మనందరం కూడా నిత్య జీవంలో చేరి, ఇక లోపము లేని పరిపూర్ణమైన పాపరహితమైన ప్రపంచాలను సృష్టించడానికి దేవుడు మనల్ని సిద్ధపరిచి ఉండగా, మనకు సేవ చేయుటకై ఏర్పరచబడిన ఆత్మలే దేవదూతలు. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, వారు దూతలు, మనము దేవుని సంతతి. వాళ్ళు కూడా దైవ కుమారులని పిలువబడ్డారు, కానీ మనకి ప్రథమ స్థానం ఇవ్వబడింది, వాళ్ళకి సెకండ్ స్థానం ఇవ్వబడింది. అందుకే సైతాను గాడికి మనం అంటే వ్యసనం. అందుకే మనం అంటే కుళ్ళు వాడికి. మనంగా వాడికి చేసిన దుర్మార్గం ఏం లేదు. మనల్ని దేవుడు వాడుకొని చేయబోతున్న ఆ అద్భుత కార్యాలన్నిటిని గురించి ముందుగానే వాడు ఎరిగిన వాడై మనల్ని ద్వేషించడం మొదలుపెట్టాడు. కాబట్టి సృష్టికర్త యొక్క చిత్తము మనందరి పట్ల ఏమిటంటే, దేవుడు చేయబోతున్న ఆ అద్భుత ప్రపంచంలో మనందరం వాడబడబోతున్నాం. ఆ ప్రపంచాలను నిర్మించటమే కాదు, వాటిని పాలించేది కూడా మనమే.
మరి ఎంతమందికి అర్థమవుతుందో, ఇది ఎంతమంది సీరియస్గా మైండ్లో తీసుకుంటున్నారో, కథ వినటానికి బాగానే ఉంది, మరి నిజంగా జరిగిద్దో లేదో అని ఎంతమంది ఫీల్ అవుతున్నారో నాకైతే తెలియదు. కథ కాదు బాబు, మీకు దండం పెట్టి చెబుతున్నా నిజం. నేడు నీ కంటికి కనబడుతున్న ఈ దృశ్య ప్రపంచమే ఒక మాయ. ఇది తాత్కాలికమైనది, కానీ మన భ్రమ. ఇదే నిజం అనుకుంటాం. అనుకొని ఏం లేదు. ఆ పొలం చూడండి, పొలం ఒక 5 ఎకరాల పొలం ఉంటుంది అనుకో. ఆ పొలం చూపించి ఉనికిలో ఉన్నోడల్లా ఏమంటాడు, ఈ దరి రాయం చూసావా, ఈ దరి రాయి దగ్గర నుంచి అలా చివర తాడి చెట్టు కనపడుతుంది ఆడదాకా. అబ్బో చాలా పొడవు ఉందిగా. ఏందన్నా 5 ఎకరాలు మొత్తం అందే. ఈ ముక్క ఎన్ని వందల మంది చెప్పుకున్నారో అదే భూమిని చూపించి, చెప్పినోడల్లా మట్టిలోనే కలిసిపోయాడు. ఉన్నాడా? ఉంటాడని గ్యారంటీ ఉందా? కానీ భూమి అంతే ఉంది. ఈ భూమి నాది 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 అని చెప్పినోడు కాగితాలు రాపించుకుంటానే ఉన్నాడు. వాడు చచ్చాడు, ఇంకొకటి రాపించుకున్నాడు, వాడు చచ్చాడు, ఇంకొకటి రాపించుకున్నాడు, వాడు చచ్చాడు, ఇంకొకటి రాపించుకున్నాడు. ఇట్లాగా భూమి అక్కడే ఉంది. నాది నాది అని చెప్పుకున్నాడల్లా ఫ్లెక్స్లోకి, ఫోటోలోకి ఎక్కిపోతున్నాడు. ఎవరో ఒక ఆయన పాడాడు, ఎవరో ఒక ఆయన ఏందిలే, స్టోర్టుపురం ఆయన వాడాడు. రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియు. అయ్యో మానవా మాయరా, మానవా ఇది మాయరా. రాలిపోదువో మాయరా అని కొట్టుకొని వాళ్ళు పోయారు. ఆడు పోయినా సరే ఉన్నోడు మాత్రం ఈ మాయన్నే పట్టుకుని ఇదే నిజం, నా బిల్డింగ్ నిజం, నా పొలం నిజం, నా స్థలం నిజం, నా ఆస్తి నిజం, అంతస్తు నిజం, నా పిల్లల నిజం, నా భార్య నిజం, నా భర్త నిజం అని పాడెక్కుతున్నారు. కట్టెల్లోకి వెళ్తున్నారు, పెట్టెలోకి పోతున్నారు. ఏది ఇదంతా మాయ ప్రపంచం అని కళ్ళ ముందు కనపడుతున్నా ఎంత తెలివిగా మోసం చేసుకుంటారండి ఎవరికోళ్ళు. కళ్ళు తెరవండి. ఆ ఒక్క మొక్క జీవితాన్ని ఎత్తుకున్నాయి మ్యాటర్. ఇంకా బోల్డ్ అంత ఉంది. అసలు మనం అక్కడికి పోయి చేయాల్సింది అటు రెడీ కావాలి మనం. అనుభవాలన్నీ తండ్రి నేర్పిస్తున్నాడు. ఇవన్నీ అవసరం అంట మనకి. ఎందుకు అవసరం ప్రభా? అగసాట్లు ఏం అవసరం ప్రభా అంటే, ఒరే అనుభవం కోసం రా బాబు అంటాడు. రిక్షా దొక్కిన అనుభవం ఉంటే ఆడికి డబ్బులు ఇచ్చే దగ్గర బేరం ఆడం. తొక్కిన అనుభవం ఉంటే. అనుభవం లేకపోతే ఏం చేస్తాం? మా అమ్మ ఏం చేసేదో తెలుసా? 10,000 రూపాయలకి మార్కెట్లో సరుకులు కొనేది. అప్పుడు శాంతినగర్లో ఉన్నప్పుడు ఇంటికి రిక్షా ఎక్కువ వచ్చేది. రిక్షా వాడికి ఇచ్చి 20 రూపాయల కాడ బేరం ఆడేది. 15 ఇస్తానన్నా, నేను చెట్లు గాతనే అయింది, 15 ఇచ్చేది. అంటే ఏం 15 అమ్మవు, ఆ అడ్రోడ్డు దగ్గర ఎట్లా ఉంటుంది అనుకున్నా, ఇప్పుడు దొక్కావు నువ్వు రిక్షా? కాదులే 20 అంటాడు వాడు. ఏంది ఇచ్చేది 20 అంటది. ఇంకేం లేదండి, కొట్టేటట్టు మాట్లాడిద్ది. బలిదానమా నువ్వు చెప్పుకుంటాడు. ఒకసారి నేను చూసా, ఏంది మా అన్న, ఏంది 15 అని ఎక్కా, 20 అంటున్నాడు అంది. కడుపులో మండిపోయింది. మమ్మల్ని ఎప్పుడన్నా రిక్షా దొక్కావమ్మా నువ్వు అన్న? తొక్కాలేంది, తొక్కకపోతే అంది. కాదమ్మా, ఇప్పుడు రిక్షా దొక్కావా నువ్వు? తొక్కలేదు. నేను దొక్కామా? నీ బస్తాలు, అంటే సరుకులు, సామాన్లు ఇవన్నీ కాక నువ్వు ఒక బస్తా, ఈ మొత్తాన్ని వేసుకొని వాడు అడ్రోడ్లు ఎట్ట లాగాడో ఏం పాడో మొత్తాన్ని పాపం. అసలు ఒట్టి బండి మెరక దొక్కాలంటే కాళ్ళు పోతాయి. అలాంటిది నేను తీసుకొచ్చి సరుకులు తీసుకొచ్చి చేసాడు. అసలు ఆ షాపులో అంతసేపు బేరం ఆడావా? వాడు ఖచ్చితంగా ఫ్యాన్ కింద కూర్చొని చెప్పిన వేసిన రేటు సచ్చినట్టు తెచ్చుకోవాలా, లేకపోతే బాబు ఎప్పుడంత కొన్నావా చూశారు కానీ ఎందుకు వస్తారా బాబా అంటుంటారు వాళ్ళు. కానీ కష్టపడ్డ వాడి దగ్గర మనం బేరం ఆడతాం. కష్టపడి కాళ్ళని ఏమంటారండి, ఈ మిషన్ లాగా ఉపయోగించి తొక్కుంటా వచ్చిన వాడి దగ్గర 20 అడిగితే 30 ఇచ్చే మనసు ఉండదు. వాడి దగ్గర గీసి బేరం ఆడతాం. శ్రమానుభవం తెలియనప్పుడు శ్రమ పొందిన వాడిని అర్థం చేసుకోవటం కష్టం అంటానికి చెప్పా ఇది. ఏం సోదరా? అదే మనం అనుభవిస్తే
ఆ బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు. హాస్పిటల్లో పేషెంట్ అయి ఉంటే పేషెంట్లందరిని అర్థం చేసుకోగలుగుతాడు. ఈడెప్పుడు పేషెంట్ అయి బెడ్ ఎక్కలేదు, పేషెంట్లు ఏమో అర్థం చేసుకుంటాడు చెప్పండి. ఆకలితో పస్తులుంటే ఎంత బాధ దరిద్రంగా ఉంటుందో, ఎంత అల్లాడిపోతామో పస్తులు ఉన్నోడికి తెలిసిద్ది. ఉండనోడికి ఏం తెలిసిద్ది? పుట్టిన దగ్గర నుంచి సచ్చిన దాకా కడుపు నిండా రోజు 3 పూటలు రకరకాలు తినేవాడికి పస్తులుంటే ఎంత బాధగా ఉంటుందో తెలుస్తుందా? చినిగిపోయిన గుడ్లు కట్టుకొని అవమానాలు పొందిన వాడికి వస్త్రహీనత అంటే ఏమిటో అనుభవం తెలిసిద్ది. ఆ మమ్మీ డాడీ కష్టపడి మంచి బట్టలు వాళ్ళు జినిగిని గుట్టించుకొని వాళ్ళు జినిగిని గుట్టుకుంటా నీకు మంచి దొడిగించి చిన్నప్పటి నుంచి ఆ వెలితి అర్థం కాకుండా చేస్తే అనుభవం నీకేం వస్తుంది? జైలు జీవితం ఎలా ఉంటుందో జైల్లో పడి అనుభవించి అక్కడ ఆవేదనతో ఆ దుఃఖమంతా భరించిన వాడికి ఆ బాధ ఏందో అర్థమైద్ది. బయట తిరిగేవాడికి అర్థమైద్దా బందీఖానాలో పరిస్థితి? ఇప్పుడు చెబుతా వినండి. వస్త్రహీనత కలిగిన వారికి నువ్వు సహాయం చేయాలి అంటే ఆ వస్త్రహీనత ఎలా ఉంటుందో నీకు రుచి అవసరం, ఆ అనుభవం నీకు అవసరం. ఒక రోగిని నువ్వు ఆదరించాలంటే ఆ రోగం వస్తే ఎంత బాధ ఉంటుందో ఆ అనుభవం నీకు అవసరం. ఆహారం లేక ఆకలితో అలమటించే వాడికి నువ్వు సహాయపడి కరుణ చూపాలి అంటే ఆకలి ఎంత భయంకరమైందో నీకు అర్థం కావటం, ఆ అనుభవం నీకు అవసరం. అలాగే జైల్లో పడిన బందీగా ఉన్నటువంటి ఖైదీలను నువ్వు ఆదరించాలంటే, వాళ్లకు పరిచర్య చేయాలంటే ఆ జైలు జీవితం ఎంత దుర్భరమో ఆ అనుభవం నీకు అవసరం. ఈ అనుభవాలన్నీ నేర్పిన తర్వాత ఇక నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు దేవుడు. ఖచ్చితంగా జరిగిద్ది ఇదంతే యేసు నామములో. ఈరోజు నా కళ్ళ ముందు ఆకలి కొని ఉన్నవాడిని దాటిపోయిన చరిత్ర నాకు లేకుండా చేశాడు. తెలుసు నాకు ఆకలి బాధ, వస్త్రహీనత తెలుసు, శ్రమ విలువ తెలుసు, బానిస బ్రతుకు తెలుసు. అందుకే మీకు అందరికీ చెప్తున్నా, ఈ భూమి మీద మనం మంచి మనుషులంగా మారి గొప్ప కార్యాలు చేయాలంటే ఇక్కడే అనుభవం అవసరమైంది. మరి అక్కడ మనం గొప్ప కార్యాలు చేయాలంటే అనుభవం వద్దా కావాలా? చెప్పండి, కావాలా వద్దా? ఇప్పటికీ కొంతమందికి దాదాపు చాలా వరకు నేర్పాడు, ఇంకా కొంతమందికి నేర్పుతూ ఉన్నాడు. నేర్చుకోవడం అయిన తర్వాత ఇక్కడ మనల్ని వాడుకుంటాడు, అక్కడ కూడా ఆయన చిత్తం. కాబట్టి ఎందుకు వచ్చావు, ఎందుకు పుట్టావంటే నేర్చుకోవడానికి వచ్చాను. నేర్చుకొని అభ్యసించి ఏం చేస్తావంటే దేవుడు నాకు ఇచ్చిన స్థలంలో ఉద్యోగం చేస్తా. ఏం ఉద్యోగం రా? దేవుడు మాకు నిర్ణయించిన ఉద్యోగం. ఏదైతే నీకెందుకు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు పుట్టారు? తిరగటానికా? దేవుని అభ్యాసం నేర్చుకోవడానికి, అనుభవం గడించడానికి, ఇహమందును పరమందును కూడా దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని కొరకు వాడబడడానికి మన జన్మ పరమార్థం. కాబట్టి మనం ఎరగని స్థితిలో ఎంతో టైం వేస్ట్ అయిపోయింది. పోనీ మనకు అనుభవాల కోసం దాన్ని అలా ఖర్చు కానిచ్చాడు దేవుడు అనుకుందాం. అది కూడా వేస్ట్ అని ఎందుకు అనుకోవాలి? కొన్ని అనుభవాలు నేర్పాడు అనుకుందాం. ఇక ఈ జీవితమైన, ఈ శేషమైన మనం దేవుని సంకల్పం నెరవేర్చడం కోసం ఖర్చు పెడదాం. మేజర్ ఏది మన జీవితంలో అంటే దేవుని చిత్తం నెరవేర్చడమే. పెద్దదేది, ముఖ్యమైనదేది, శ్రేష్టమైనదేది అంటే ఆయన సంకల్పం నెరవేర్చడమే. ఇంకా వేస్ట్ చేయొద్దు లైఫ్ని. దేవుని పాదాలు పట్టుకొని ఎవరికి వాళ్ళే జాగ్రత్త పడాలి. దేవా, నా పట్ల ఇంత సంకల్పం ఉందా, ఇంత ప్రణాళిక ఉందా, ఇంత ఉద్దేశం ఉందా? అట్లయితే నేర్పు నాయన, నాకేమేమి నేర్పాలనుకున్నావో నేర్పి నన్ను వాడుకో. నువ్వు నా ద్వారా ఏం సాధించాలనుకున్నావో, ఏం చేయాలనుకున్నావో అదంతా జరిగించి నా జన్మను సార్థకం చేయి తండ్రి. బాప్తీసమిచ్చు యోహానుని గురించి ఏ మాట చెప్పాడో తెలుసా? అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు అన్నాడు. అది జీవితం. మనం భూమి మీద పుట్టాము, సచ్చాము అంటే ఈ పుట్టి సచ్చి అనే దానికి మధ్యలో నీ జన్మ వల్ల కొంతమంది అయినా సంతోషించాలి, లేకపోతే నీ జన్మకు అర్థం లేదు.